హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నిశ్శబ్దానికి వెళ్ళామండి నిన్న శనివారం రోజున. నిశ్శబ్దం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడే పెళ్ళికొడుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అందరూ కూడా పెళ్ళికొడుకు తరపు వాళ్ళందరూ వచ్చారు. కొంచెం లేట్ అయింది, అయినా సరే బాగానే వచ్చారు. అందరూ కూడా నీట్గా కూర్చున్నారు. వాళ్ళకి చాలా దూరం నుంచి రావాలి, గుంటూరు జిల్లా అనుకుంటా. విజయవాడలో అయితే ఎంగేజ్మెంట్. అమ్మాయి కూడా స్లిమ్గా చాలా బాగుంది కదా. అమ్మాయికి ఇటు జోడు బాగుంది. అబ్బాయి అయితే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. నాకైతే కొడుకు అవుతాడు. అందుకనేనండి, వాడికి మనం ఎప్పుడు ఆశీస్సులు ఉండాలి కదా తల్లిగా. పెద్దమ్మని అవుతాను కదా, వాడికి ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి నిండుగా. భోజనాలు కూడా బాగానే వడ్డించారు, బాగా చూశారు. చాలా బాగా జరిగిందండి. నిశ్చితార్థం ఫంక్షన్ అయితే చాలా నీట్గా జరిగింది. ఇదిగో మీకు చూపిస్తున్నాను కదా, మీరు కూడా చూసేయండి. కానీ నిశ్చితార్థంలా లేదు, పెళ్ళిలా ఉంది. చాలామంది జనం వచ్చారు. ఒక 500 వరకు ఉంటారు ఇంచుమించు. చాలా బాగా చేశారు. అమ్మాయి అయితే డెంటల్ దాంట్లో జాబ్ చేస్తుందంట, మెడికల్లో. అబ్బాయి అయితే హైదరాబాద్లో జాబ్. చాలామంది వచ్చారు. అబ్బాయిని అమ్మాయిని అందరినీ ఆశీర్వదించారు. ఒకళ్ళు కొంచెం మంచిగా అర్థం చేసుకుని నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ముందు కమ్యూనికేషన్స్ బాగుంటేనే కదా అన్నీ బాగుంటాయి. వాళ్ళ నానమ్మని పెట్టుకుని ఫోటో దిగాడు బాబు అయితే. వాళ్ళ నానమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా వంటల దగ్గరకు వచ్చేస్తే పడవ తీసుకాడ ఒకళ్ళు వడ్డని చేసి హడావిడి. కుర్రకారు అయితే మరీ కొంచెం జోష్గా ఉన్నారు. చాలా అయితే నాకు బాగా నచ్చింది. ఇదంతా చూసుకుని ముగించుకొని ఇంటికి వచ్చేటప్పటికి బాగా ఈవినింగ్ 7 అయిపోయింది. టైర్డ్ అయిపోయింది కదా, నిన్న పెట్టలేదు ఇది వీడియో, అందుకని ఇవాళ పెడుతున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టేయండి, మరీ బాగుంటే షేర్ చేయండి. ఏమంటారు? నేను వీడియోలు పెట్టి చాలా రోజులైంది కదా, ఒక లుక్ వేసేయండి మా వీడియోని. అలాగే నేను కూడా కూర్చుని ఫోటో దిగేశాను.